నువ్వు జిమ్ బిగినర్ అయినా లేకపోతే 2026 రెజల్యూషన్ స్టార్ట్ చేసి మానేద్దాం అనుకున్నా అస్సలు ఆలోచన రానివ్వకు. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వు, కొత్త ర్యాంప్ మోటివేషన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది. అసలు నువ్వు జిమ్ మానాలన్నా మానుకోవు. నీకు మెయిన్ నువ్వు స్టార్టింగ్ బిగినర్ గా నువ్వు హెవీ వర్కౌట్ చేయాలన్నా లేకపోతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నా నీకు ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ ఇన్ ద సెన్స్ మంచి కార్బ్స్ తినాలి. అవి ఏం తినాలో నేను ఈ వీడియోలో చెప్తా విను. వర్కౌట్ స్ప్లిట్ అయినా డైట్ అయినా ఏదైనా ఫస్ట్ నేను ఫాలో అయిన తర్వాతే మీకు చెప్తాను, మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు జిమ్ లో వచ్చిన పంప్ని ఇంటికి తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్ గా నీకు 45 to 65 days పడుతుంది. నువ్వు అది కూడా ఎప్పుడు కన్సిస్టెన్సీ, డైట్, ప్రాపర్ రెస్ట్ తీసుకుంటేనే. సో నువ్వు జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు నీ ఫెయిల్యూర్ వరకు వెళ్ళాలన్నా, నువ్వు హెవీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలన్నా నీకు కావాల్సింది ఫ్యూయల్ కదా. నేను పర్సనల్గా ఫాలో చేయను, నాకు 100కి 100% నేను రిజల్ట్ చూసాను. నేను ఏ ప్రీ వర్కౌట్ మీల్ తీసుకోను. ప్రీ వర్కౌట్ తీసుకుంటా అంటే నార్మల్ ప్రీ వర్కౌట్ పౌడర్ ఉంటుంది, అది కూడా ఎందుకంటే కెఫీన్ మన మార్నింగ్ కొంచెం లేజినెస్ పోవడానికి. అంతేగాని నీ స్ట్రెంత్ లేని స్ట్రెంత్ని క్రియేట్ చేయలేదు ప్రీ వర్కౌట్. అర్థమైందా? ఇది మైండ్లో పెట్టుకో. నువ్వు నీ స్ట్రెంత్ నువ్వు మెయింటైన్ చేసుకోవాలంటే డెఫినెట్గా నువ్వు ప్యూర్ కార్బ్స్ తినాలి. అందులో నాకు స్వీట్ పొటాటోస్ అనేది ది బెస్ట్. ట్రై చేసి చూడు. నువ్వు జిమ్ బిగినర్ అయితే ఇచ్చి పడేస్తావు.